గుడ్ ఈవినింగ్ సార్. गुड इवनिंग मैडम. गुड इवनिंग. गुड इवनिंग गुड सर. इवनिंग. गुड इवनिंग सर. शुभ शाम जी. गुड इवनिंग सर. गुड इवनिंग मैडम. शुभ शाम जी. शुभ शाम जी. क्या शुरू करें? शुरू करिए सर. जी. क्या वो बहुत कम लोग आए थे आज? గుడ్ ఈవినింగ్ సార్. गुड इवनिंग. गुड इवनिंग. अरे करेक्ट आगे लगी हमारे क्या नहीं तो मालूम था आपको. शुभ शाम सर. शुभ शाम जी. शुभ शाम जी. 32. ठीक है. సో ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. హూ హో హే తాతేతి హుంగా హుంగి. ఇంకా ఎదుటి వాళ్ళకి ఏదైనా పని చెప్పడం నేర్చుకున్నాం. ఓకే, అలాగే పని చెయ్యొద్దు, ఏదైనా పని చెయ్యొద్దు అని చెప్పడం నేర్చుకున్నాం. ఓకే, సో చేస్తూ చేసి ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాం. యాక్చువల్గా చాలా 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 విషయాలు నేర్చుకున్నాం. సో అదే వేలో ఇంతవరకు క్లియర్ అండ్ అందరికీ క్లియర్గానే ఉందా? అంటే ఏవైతే మనం జరుగుతున్నాయి కాన్సెప్ట్స్ సరే ఏం అర్థం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరున్నారా? మీ వ్యూస్ మీరు చెప్పాలి. మీ వ్యూస్ మీరు చెప్తే దాన్ని బేస్ చేసుకుని నేను ముందుకు వెళ్ళడమో, స్పీడ్ అవ్వడమో, స్లో అవ్వడమో ఏదో చేయగలుగుతాను అనమాట. అంటే ఎందుకంటే ద ఫైనల్ రిజల్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మీరు నేర్చుకోవడమే కదా. సో మీ ఒపీనియన్స్ మీరు చెప్పాలి. అంటే మనం ఇప్పటివరకు క్లియర్గానే ఉంది సార్. ఇప్పటివరకు అంత క్లియర్గా ఉంది. వెరీ గుడ్. ఇంకా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందరూ చెప్పండి ఒకసారి. క్లియర్ క్లియర్ క్లియర్. వెరీ గుడ్. క్లియర్ 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 సార్. క్లియర్ అండి. వెరీ గుడ్. సో అందరూ చెప్పాలండి. ఓకే, క్లియర్ క్లియర్. ఎందుకంటే చెప్పకపోతే అది ఏమవుతుందంటే మీరు చెప్పి కూడా నేను ఫాలో అవ్వకపోతే అది నా సైడ్ నుంచి మిస్టేక్ అవుతుంది. అసలు చెప్పకపోతే అది మీ సైడ్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి నా వైపు నుంచి నేను ఉంచుకోను. యాక్చువల్గా మీరు ఏదైనా చెప్తే ఈ కాన్సెప్ట్ సరిగా అర్థం కాలేదనో లేకపోతే ఇలాంటివి ఏమైనా చెప్తే నేను దాన్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే మీరు హోంవర్క్స్ కూడా చేసిస్తున్నారు చక్కగా. సో హోంవర్క్స్ చేస్తున్నారు, వాటిని కరెక్ట్ చేస్తున్నాను. అదే సంథింగ్ దానికి సంబంధించిన కరెక్టెడ్ వర్షన్ నేను పంపిస్తున్నాను మీకు. సో ఈరోజు కూడా 4 or 5 మెంబర్స్ డిఫరెంట్ వర్బ్స్ పైన రాసి పంపించారు. సో వాటికి నేను కరెక్టెడ్ వెర్షన్స్ నేను పంపించాను కూడా మీకు. ఓకే, ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఫాలో అవుతూ ఉంటే అసలు చాలా ఈజీ ఉంటుంది అనమాట. నథింగ్ అనమాట యాక్చువల్గా. ఓకే, మరి కే బినా వరకు వచ్చాం కదా మనం లాస్ట్ సెషన్లో. కే బినా ఏ బినా. కే బినా అంటే అర్థం ఏంటని చెప్పుకున్నాం. కే బినా అంటే అర్థం ఏం చెప్పుకున్నాం, ఏదైనా లేకుండా అని అర్థం అనమాట. ఓకే, మైక్ కే బినా మైక్ లేకుండా. ఓకే, కెమెరాకే బినా కెమెరా లేకుండా. ఓకే, ఇలా ఫోన్కే బినా ఫోన్ లేకుండా. ఇలా ఏదైనా ఒకటి లేకుండా అని చెప్పాలనుకున్నప్పుడు కే బినా యూజ్ చేస్తాం. కెమెరా కే బినా, మైక్ కే బినా, ఫోన్ కే బినా, మేరే బినా, తేరే బినా ఇలా యూజ్ చేస్తాం అని చెప్పుకుందాం. వెరీ గుడ్. అలాగే ఏ బినా అంటే ఏదైనా పని చేయకుండా అని చెప్పడానికి ఏ బినా యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఈరోజు మనం నేర్చుకోబోతుంది హీ అనమాట. హీ అంటే ఏంటి? హీ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడాన్ని మనం హీ అంటాం అనమాట. ఓకే, ఏంటి నొక్కి చెప్పడం అంటే ఏంటి సార్ అంటే ఎంఫసైజ్ చేసి చెప్తాం అనమాట. ఓకే, ఎంఫసైజ్ చేసి చెప్తాం. ఏదైనా ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేయడం అంటే కొద్దిగా బలంగా చెప్తాం అనమాట. బల్లగుద్ది చెప్తాం అనమాట. ఓకే, అలా బల్లగుద్ది చెప్పడం లాంటి థింగ్ని మనం హీతో చెప్పొచ్చు. ఇప్పుడు జరిగిన క్లాసులు ఒక్కసారి వీకెండ్లో మళ్ళీ రివిజన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్ మళ్ళీ గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. వెల్డన్. ఓకేనండి. అది ఓకే. ఈరోజు చేద్దామండి. అది ప్రతిరోజు చేస్తున్నాం యాక్చువల్గా. ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం. మరి ఒకసారి చేద్దామండి కంప్లీట్గా. ఇప్పుడు ఈ రోజు అలాగూ హీ ఒకటి చెప్పుకుందాం. అయితే ఈరోజు అలాగూ వీకెండ్ కాబట్టి, ఫ్రైడే కాబట్టి, సో హీ ఒకటి చెప్పుకొని వెంటనే మనం ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఓకే, అలాంటి ఒపీనియన్స్ కావాలన్నమాట నాకు. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళచ్చు. ఓకే, చూడండి. హీ అంటే ఏంటి అంటే ఏదైనా నొక్కి చెప్పడం అనమాట. ఏదైనా నొక్కి చెప్పడం. ఏంటి నొక్కి చెప్పడం అంటే ఏంటి అంటే నేనే, నువ్వే, అతనే, ఇతనే, ఆమె, ఈమె ఇలా మనం చెప్పేటప్పుడు ఈ హీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ హీని మనం ఏదైతే వర్బ్స్ ఉన్నాయో ఏదైతే ప్రొనౌన్స్ ఉన్నాయో ఈ ప్రొనౌన్స్కి యాడ్ చేసినప్పుడు యహ్ ప్లస్ హీ ఏమవుతుంది? యహీ అంటే అర్థం ఏంటి? ఇతడే, ఇదే, ఈమె అని అర్థం వస్తుంది. వహ్ ప్లస్ హీ వహీ అంటే అర్థం ఏంటి? అతడే, ఆమె, అదే అని అర్థం వస్తుంది. ఓకే, అబ్ ప్లస్ హీ అభి అంటే ఇప్పుడే రైట్ నౌ ఇప్పుడే. ఓకే, సో యహా ప్లస్ హీ యహీ అంటే ఇక్కడే కూర్చో.
యహి అంటే ఇక్కడే ఇక్కడే. ఓకే, వహి అంటే అక్కడే అక్కడే. ఇలా హీ యాడ్ చేసినట్టయితే ఏదైనా ఒక ప్రత్యయం తీసుకొని లేదా నౌన్ తీసుకుని హీ యాడ్ చేస్తే రామ్ హీ రామే, సీత హీ సీతనే. ఓకే, ఫోన్ హీ ఫోనే. ఏదో ఫోన్ తీసుకురమ్మని చెప్తే పిల్లవాళ్ళకి చెప్పారన్నమాట, ఆ రూమ్లో ఫోన్ ఉంది తీసుకురా అన్నారు. తీసుకురమ్మంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్తో పాటు పక్కనే ల్యాప్టాప్ ఉంటే ఏదో ఆలోచిస్తూ ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చేస్తున్నారు. అప్పుడు మీరు ఏమన్నారు, ఫోన్ హీ లే ఆవో ల్యాప్టాప్ నై అంటారు. అంటే అర్థం ఏంటి, ఫోనే తీసుకురా. హీ అనేది యాడ్ చేస్తే అక్కడ నొక్కి చెప్పినట్టు అర్థం వస్తుంది అన్నమాట. ఫోన్ హీ. ఓకే, ఫోనే తీసుకురా, ల్యాప్టాప్ వద్దు. అర్థమైందా? అలా హీ అనేది ఎప్పుడైతే మీరు ఒక నౌన్ ప్రక్కన కానీ లేదా ఏదైనా ఒక ప్రోనౌన్ ప్రక్కన కానీ దేని ప్రక్కన యాడ్ చేస్తే, ఏదైనా పదం ప్రక్కన యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పదం నొక్కి చెప్పిన అర్థం వస్తుంది అన్నమాట. ఆజ్ అంటే ఈరోజు, ఆజ్ హీ అంటే ఈరోజే. ఓకే, ఈరోజే. అబ్ అంటే ఇప్పుడు, అభి అంటే ఇప్పుడే. అబ్ ప్లస్ హీ అభి అంటే ఇప్పుడే. ఓకేనండి? ఓకే, ఇలా జబ్ ప్లస్ హీ జభీ అంటే ఎప్పుడైతే. అలా నొక్కి చెప్పిన అర్థం మనకి వస్తుందన్నమాట. ఆజ్ హీ, కల్ హీ. ఓకే, కల్ హీ అంటే రేపే లేదా నిన్నే. ఓకే, యహీ రామ్ హై ఇతడే రాము. యహీ యహ్ ప్లస్ హీ ఏమవుతుంది, యహీ అవుతుంది అనమాట. యహీ అంటే ఇతడే అని అర్థం వస్తుంది. ఓకే, యహ్ మేరీ హీ కితాబ్ హై ఇది నాదే, ఈ పుస్తకం నాది మాత్రమే, ఇంకెవరిదే కాదు. చాలా స్ట్రాంగ్గా చెప్తాం అనమాట, ఈ పుస్తకం నాదే అని చెప్పాలనుకున్నప్పుడు యహ్ మేరీ హీ కితాబ్ హై ఇది నాదే, నా పుస్తకమే. నెక్స్ట్ తుమ్ హీ అంటే నువ్వే. తుమ్ హీ మేరే దోస్త్ హో. ఓకే, నువ్వు మాత్రమే నా స్నేహితుడివి. ఓకే, వహ్ కల్ హీ ఘర్ పర్ థా అతను నిన్నే ఇంటి దగ్గర ఉన్నాడు. ఓ అభి అంటే అతను ఇప్పుడే లేడు, వహ్ అభి యహీ హై అంటే అర్థం ఏంటి, అతను ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఓకే, అబ్ ప్లస్ హీ అభి, యహా ప్లస్ హీ యహీ ఏమైంది అక్కడ, వహ్ అభి అతను ఇప్పుడే, యహీ హై ఇక్కడే ఉన్నాడు. వహీ మేరా ఘర్ హై వహీ. ఓకే, వహీ అంటే అతనే. ఓకే, ఏంటది, వహీ అంటే అతనే అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఇల్లు కదండి, అదే మా ఇల్లు. వహీ మేరా ఘర్ హై అంటే అదే మా ఇల్లు. సో ఇలా ఏదైనా ఒక విషయాన్ని అదే మా ఇల్లు, అతడే రామ్. ఓకే, అతను ఇక్కడే ఉన్నాడు, ఇలా నొక్కి చెప్పేటప్పుడు ఈ హీ అనేది అడిషనల్గా యాడ్ చేస్తాం. అంతే, అంతమించి ఏం లేదు. హీకి ఏం పర్పస్ ఏం లేదు, ఓన్లీ ఒకటే. ఏదైనా మీరు ఒక విషయాన్ని నొక్కి చెప్పేటప్పుడు హీ అనేది యూజ్ చేస్తారు అంతే. మై ప్లస్ హీ మై హీ, తూ ప్లస్ హీ తూ హీ. ఓకే, తుమ్ ప్లస్ హీ తుమ్ హీ. ఇంక హిందీ సాంగ్స్లో వినిపిస్తూ ఉంటుంది అనమాట. హిందీలో అంటే జనరల్గా సినిమాలు అంటేనే మ్యాక్స్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు సాంగ్స్ వస్తూ ఉంటాయి, నువ్వే నా ప్రపంచం, నువ్వే ఇంకంతా అని చెప్పేసి వస్తూ ఉంటాయి. ఓకే, అలా చెప్పేటప్పుడు ఏంటంటే తూ హీ నువ్వే, తుమ్ హీ నువ్వే అని ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది, సాంగ్స్లో వినిపిస్తూ ఉంటుంది. ఓకే, తుమ్ హీ హో అబు తుమ్ హీ హో అని చెప్పేసి ఒక సాంగ్, ఇది ఆషికీ 2లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి, నువ్వే ఇప్పుడు నువ్వే అని అర్థం అన్నమాట. తుమ్ హీ హో అబ్ తుమ్ హీ హో, నువ్వే ఇప్పుడు నువ్వే అంటే అక్కడ నువ్వే ఇంకెవరో కాదు, నొక్కి చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? సో అలా చెప్పేటప్పుడు హీ అనేది యూజ్ చేస్తాం. నువ్వే నిన్నే అని అలా చెప్తారా? ఓకే, తుమ్ హీ తుమ్కో హీ అంటే నిన్నే, లేదా తుమ్ హీ కో అంటే నిన్నే, తుమ్ హీ కో లేదా తుమ్కో హీ నిన్నే, రెండు విధాలు చెప్పొచ్చు అనమాట. ఓకే, తుమ్కో అంటే నిన్ను, తుమ్హే హీ అలా కూడా చెప్పొచ్చు. తుమ్హే హీ అంటే నిన్నే, తుమ్హే అంటే నిన్ను కదా, దానికి ప్రక్కన ఏం చేస్తారు, హీ యాడ్ చేస్తారు. తుమ్కో హీ లేదా తుమ్హే హీ అంటే అర్థం ఏంటి, నిన్నే. ఉసే హీ అతనినే. ఓకే, ఉన్హే హీ వాళ్ళనే. ఇలా దేనికైనా కూడా ప్రక్కన హీ యాడ్ చేస్తారు అంతే, ఎంఫసైజ్ చేసి చెప్పడానికి, నొక్కి చెప్పడానికి. ఓకే, ఇది యూజ్ చేస్తాం. ద ఓల్ని, యూ ఓల్ని, టుడే ఓల్ని. ఓకే, టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, అని చెప్పడానికి అనమాట. హీ హిమ్సెల్ఫ్ అని చెప్పడానికి. ఓకే, హీ హిమ్సెల్ఫ్, షీ హెర్ సెల్ఫ్, ఆమె అని చెప్పడానికి. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనం ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నిటినీ ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటూ వెనక నుంచి వెళ్దాం, ముందు నుంచి వెళ్దాం. ఓకే, మీకు ఏ డౌట్ వచ్చినా కూడా
ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వండినో లేకపోతే ఇది ఇంకొద్ది ఎక్స్ప్లెయిన్ చేయండినో ఏదో ఒకటి మీరు చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాను. మీరు అడిగితేనే నేను చేస్తాను, లేకపోతే ముందుకెళ్తూ ఉంటాను మీకు అర్థమైందనే ఉద్దేశంతో. ఓకేనా? చూడండి, కే బినా ఏ బినా ఇది ఎందుకు ఉపయోగపడింది? కే బినా అంటే ఏంటి, ఏ బినా అంటే ఏంటి? కే బినా అంటే ఏంటంటే లేకుండా అని అర్థం అనమాట. కే బినా అంటే లేకుండా అని అర్థం. ఏ బినా అంటే అర్థం ఏంటి? ఇది క్రియతో వస్తుంది. దీని అర్థం ఏంటంటే చెయ్యకుండా అని అర్థం. కే బినా లేకుండా, ఏ క్రియా ప్లస్ ఏ బినా చేయకుండా. కే బినా లేకుండా, ఓకే, ఏ బినా చేయకుండా. ఓకే, తుమ్హారే బినా మే ఖుష్ నహీ హూ అంటే అర్థం ఏంటి? నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను అని చెప్పేటప్పుడు తుమ్హారే బినా అంటే నువ్వు లేకుండా మే ఖుష్ నహీ అంటే నేను సంతోషంగా లేను. పానీకే బినా కోయి బి ఖుష్ నహీ హై అంటే నీళ్ళు లేకుండా ఎవరు సంతోషంగా లేరు, ఎవరు సంతోషంగా ఉండలేరు, ఉండలేరు అని కాదు, ఉండరు. ఓకే, ఎవరు సంతోషంగా లేరు. పైసేకే బినా కుచ్ మత్ ఖరీదో. పైసేకే బినా అంటే అర్థం డబ్బు లేకుండా ఏం కొనొద్దు. ఓకే, నీ దగ్గర డబ్బు లేకుండా ఏం కొనొద్దు. ఓకే, తుమ్ చష్మేకే బినా మత్ పడో. నువ్వు కళ్ళజోడు లేకుండా చదవద్దు. తుమ్ చష్మేకే బినా మత్ పడో అంటే నువ్వు కళ్ళద్దాలు లేకుండా చదవద్దు. ఓకే, తయారీ బినా మై ఇంతజార్ కరూ. ఓకే, తయారీ లేకుండా నేను వెయిట్ చేయనా. ఓకే, అంటే తయారీ లేకుండా అంటే అర్థం ఏంటంటే తయారవ్వకుండా, అంటే ప్రిపేర్ అవ్వకుండా అనమాట. షల్ ఐ వెయిట్ వితౌట్ ప్రిపరేషన్? ఏం చెప్తారు? బైక్ లేకుండా నడిచి వెళ్ళకు, లేదా చెప్పులు లేకుండా బయటికి వెళ్ళకు. రాయండి, అది బెటర్, బాగుంది. చెప్పులు లేకుండా బయటికి వెళ్ళకు. చెప్పలంటే చెప్పులండి, చెప్పులు. జూతే అంటే బూట్లు, చెప్పలే అంటే చెప్పులు. వెరీ గుడ్. చెప్పల్కే బినా లేదా బినా చెప్పల్కే లేదా చెప్పల్కే బినా. ఇక్కడ బినాని ముందన యూజ్ చేయొచ్చు, తర్వాతనే యూజ్ చేయొచ్చు అనమాట. చెప్పల్కే బినా అంటే చెప్పులు లేకుండా. బాహర్ మత్ జావో బయటికి వెళ్ళకు. ఓకే, చెప్పల్కే బినా, చెప్పలోంకే బినా. కే వచ్చింది కాబట్టి చెప్పలం అవుతుంది, చెప్పలోంకే బినా అంటే చెప్పులు లేకుండా. చెప్పులు అని ప్లూరల్ చెప్తున్నాం కాబట్టి. ఓకే, చెప్పలోంకే బినా బార్ మత్ జావో అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పులు లేకుండా బయటికి వెళ్ళకు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తారు? చికెన్ లేకుండా బిర్యానీ చేయనా? వండనా? చికెన్ లేకుండా బిర్యానీ వండనా? వెరీ గుడ్. చికెన్ కే బినా బిర్యానీ పకావు. వెల్ డన్. చికెన్ కే బినా బిర్యానీ పకావు. చికెన్ లేకుండా బిర్యానీ వండనా? వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ అది కే బినా అనమాట. చికెన్ కే బినా అన్నారు. చికెన్ కే బినా, చెప్పల్ కే బినా అంటే చెప్పులు లేకుండా, చికెన్ లేకుండా ఇలా చెప్పేటప్పుడు కే బినా యూజ్ చేశారు. ఓకే, మరి ఏ బినా అంటే ఏంటి? ఏ బినా ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఒక పని చెయ్యకుండా అని చెప్తామో అప్పుడు ఏ బినా యూజ్ చేస్తారు అన్నమాట. వర్బ్తో పాటు యూజ్ చేస్తారు. అర్థమైందా? ఏ బినా. ఇక్కడ అడిగినట్టుగా ఏదైతే వర్బ్ దేక్, లిక్ ఇలాంటి వర్బ్స్ వస్తాయో, పొల్లుతో ఉండే షార్ట్ కట్ అయ్యే వర్బ్స్ వస్తాయో వాటికి ఏ అనేది వాటికి యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? నేను చెప్పుకున్నట్టుగా. ఓకే, చూడండి. ఉసే బతాయే బినా మత్ జావో. అతనికి చెప్పకుండా వెళ్ళవద్దు. అతనికి బతాయే బినా చెప్పకుండా, మత్ జావో వెళ్ళవద్దు. తుమ్ కుచ్ ఖాయే బినా, ఖా ప్లస్ ఏ బినా ఖాయే బినా. ఓకే, ఖాయే బినా, తుమ్ కుచ్ ఖాయే బినా మత్ జావో. నువ్వేం తినకుండా వెళ్ళొద్దు. సోచే బినా జవాబ్ మత్ దో. ఆలోచించకుండా ఆన్సర్ ఇవ్వద్దు. ఓకే, పఢే బినా చుప్ రహో. చదవకుండా నిశ్శబ్దంగా ఉండు. ముజే దేకే బినా మత్ జావో. నన్ను చూడకుండా వెళ్ళకు. సో ఇలా ఏదైనా కూడా ఒక పని చెయ్యకుండా అని చెప్పడం అనమాట. ఓకే, నన్ను పిలవకుండా నువ్వు వెళ్ళకు. ఓకే, నువ్వు ఈరోజు ఎంతో కొంత నేర్చుకోకుండా, ఎంతో కొంత అంటే కూర్చోండి ఏదో ఒకటి. ఓకే, ఎంతో కొంత ఏదో ఒకటి నేర్చుకోకుండా, కూర్చుంటే ఎంతో కొంత ఏదో ఒకటి అనమాట. ఓకే, ఎంతో కొంత లేదా ఏదో ఒకటి నేర్చుకోకుండా భోజనం చేయొద్దు. ఓకే, ఈరోజు నువ్వు ఏదో ఒకటి నేర్చుకోకుండా భోజనం చేయొద్దు. ఏదో ఒకటి నేర్చుకో కంపల్సరీ. వెరీ గుడ్. తుమ్ కుచ్ సీఖే బినా, ఓకే, ఖానా మత్ ఖావో లేదా భోజన మత్ ఖావో ఎలా అని చెప్పచ్చు. ఓకే, తుమ్ కుచ్
సీఖే బినా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇలా చెప్పొచ్చు అనమాట. సీఖే బినా, కుచ్ నా కుచ్ సీఖే బినా. చెప్పండి సార్. సార్ సీఖే బినా సార్, సీఖే బినా. సీఖే బినా, ఇక్కడ చూసారు కదా ఏ, ఇక్కడ చూసారా ఏ ఉంది, ఏ బినా అంతే, క్రియా ప్లస్ ఏ బినా. మీరు దీన్నే ఫాలో అవ్వాలి అంతే, అక్కడ ఉన్న స్ట్రక్చర్నే ఫాలో అవ్వాలి. ఆ స్ట్రక్చర్ కాకుండా మనం ఏం యాడ్ చేసినా దాని అర్థం దానికి అర్థం రాదనమాట. సీఖే బినా అంటే సార్, సీఖే బినా లేదండి, ఆ స్ట్రక్చర్ లేదు అసలు. ఇప్పుడు మనం సీఖ్తే బినా అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే అది హిందీ అవుతుంది అనమాట, వేరే లాంగ్వేజ్ అది మనకు మాత్రం అర్థం అవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. అంతే అనమాట, అంతే మనం. సార్ ఇప్పుడు నౌన్స్ వచ్చినప్పుడు ఏ బినా యాడ్ చేస్తామా సార్? జనరల్ గా ఈ క్రియలు ఏమొచ్చినా మనం ఏ బినా యాడ్ చేయాలి, అది స్ట్రక్చర్ అన్నమాట, అంతే. ఇంక దానికి మనం మార్చి ఇంకా వేరే ఏదైనా పెడదాం అనుకున్నా కూడా అది మా కొత్త లాంగ్వేజ్ అవుద్ది అనమాట, అంతే తప్ప ఇప్పుడు ఎవరికి అర్థం కాదు అది. ఓకే, ఇప్పుడు సార్ ఇక్కడ కేనే ఎందుకు వస్తుంది, కో ఎందుకు రాదు అంటే పెట్టుకోవచ్చు, కానీ అది మన ఓన్ లాంగ్వేజ్ అయిపోద్ది అనమాట, అంతే. కోబినా అనేది లేదు, కే బినా అంతే. కేనే యూజ్ చేయాలి అక్కడ అదే యూజ్ చేయాలి అంతే. ఓకే, ఒకసారి చెప్తారా సార్? ఏమని సార్, ఏం సార్? ఏ బినా ఒకసారి రిపీట్ చేయండి సార్. ఏ బినా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక వర్బ్తో పాటు యూజ్ చేస్తాం సార్. మనం ఏవైతే వర్బ్స్ మనం నేర్చుకుంటున్నామో అంటే వెళ్ళడం, రావడం, తినడం, త్రాగడం, ఇలాంటి క్రియలతో పాటు యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఖాయే బినా అంటే ఖాయే బినా అంటే అర్థం ఏంటి? తినకుండా. లిఖే బినా వ్రాయకుండా. పఢే బినా చదవకుండా. అలా ఒక పని చేయకుండా అని చెప్పే సందర్భంలో ఏ బినాని యూజ్ చేస్తాం, అంతే, సింపుల్ అనమాట. ఓకే, ఏదైనా ఒక పని చెయ్యకుండా అని చెప్పే సందర్భంలో ఏ బినాని యూజ్ చేస్తాం, అంతేనండి. అర్థమైంది సార్? అర్థమైందా మీకు? అంతే. దాని తర్వాత దాంతో మీరు ఏ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తారంటే దట్ ఈస్ అప్ టు యూ, ఇంక మీ అవసరం అనమాట. అంటే మీరు అవసరం అంటే మీకు నేర్చుకున్న స్ట్రక్చర్స్ అన్నీ యూజ్ చేసి దీంతో పాటు ఆ చెయ్యకుండా అని చెప్పి దాని తర్వాత మీరు ఏ సెంటెన్స్ అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. ఆ చెయ్యకుండా, తినకుండా, వెళ్లకుండా, రాకుండా, త్రాగకుండా, ఇలా అంతే సార్. చూడండి, నీళ్లు త్రాగకుండా నేను క్లాస్ చెబుతున్నాను, నీళ్ళు తాగకుండా నేను క్లాస్ చెప్పలేను, నీళ్ళు త్రాగకుండా నేను బ్రతకలేను. ఇలా మనం చూసారా, నీళ్లు త్రాగకుండా అనేది ఇది పానీ పియే బినా అనేది ఇది. ఇంకా దాని తర్వాత నేను నీళ్ళు త్రాగకుండా బ్రతకలేను, నీళ్ళు త్రాగకుండా క్లాస్ చెప్పలేను, నీళ్ళు త్రాగకుండా ఉండలేను, వాటెవర్. దాని తర్వాత మీరు ఏం చెప్పుకుంటారనేది మిగిలిన సెంటెన్స్ అంతా కూడా దట్ ఇస్ అప్ టు యూ. ఇక్కడ పానీ పియే బినా అంతే. ఖానా ఖాయే బినా భోజనం చేయకుండా. కామ్ కియే బినా పని చేయకుండా. కుచ్ కామ్ కియే బినా ఏం పని చేయకుండా. అర్థమైంది? బాహర్ జాయే బినా బయటికి వెళ్లకుండా. అందరు ఆయే బినా లోపలికి రాకుండా. అర్థమైందా మీకు? అలా ఏ బినాని యూజ్ చేస్తాం, అంతే సార్. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ నేతక్ అంటే అర్థం ఏంటి? ఏదైనా తక్ అంటే వరకు అని అర్థం. తక్ అంటే ఏంటి? వరకు అని అర్థం. ఏదైనా క్రియకు నే యూజ్ చేసి తక్ పెట్టారనుకోండి, నే తక్ అనేది యాడ్ చేసినప్పుడైతే దాని అర్థం ఏమొస్తుందంటే ఆ పని చేసే వరకు అని అర్థం వస్తుంది అనమాట. చేసే వరకు. జానే తక్ వెళ్ళే వరకు. తక్ అంటే వరకు, జానే తక్ అంటే వెళ్ళే వరకు, ఆనే తక్ వచ్చే వరకు, ఖానే తక్ తినే వరకు, సోజానే తక్ నిద్రపోయే వరకు. అలాగే నిద్రపోయేటప్పటికీ అనే అర్థం కూడా వస్తుంది అనమాట. నిద్రపోయేటప్పటికి, నిద్రపోయే వరకు, రెండు అర్థాలు వస్తాయన్నమాట. ఒక పని జరిగేంత వరకు లేదా జరిగే లోపు, ఆ లోపు, అప్పటికి అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, నిద్రపోయేటప్పటికి నువ్వు హోంవర్క్ చేసే. ఓకే, సోజానే తక్ అంటే నిద్రపోయేటప్పటికి. తు హోంవర్క్ కరో, నువ్వు హోంవర్క్ చేసే. ఓకే, నువ్వు నిద్రపోయే వరకు ఏం చెప్తాం? నువ్వు నిద్రపోయే వరకు నేను బయటికి వెళ్ళను. తుమారే సో జానే తక్ మే బాహర్ నహీ జావుంగా. అది జావుంగా ఎందుకు వస్తుందో తర్వాత చూద్దాం, అది ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది యాక్చువల్గా. ఓకే, నేను నిద్రపోయే వరకు నువ్వు బయటికి వెళ్ళొద్దు. పిల్లలు అంటున్నారన్నమాట యాక్చువల్గా. వాళ్ళ రూమ్లో నిద్రపుచ్చుతుంటే, మమ్మీ నేను నిద్రపోయే వరకు నువ్వు బయటికి వెళ్ళదు, నాకు భయం వేస్తుంది. ఇంక నిద్రపోతే భయం ఉండదు, అంతే కదా. నేను నిద్రపోయే వరకు నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఓకే, మమ్మీ నేను నిద్రపోయే వరకు నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఎలా చెప్తారు చెప్పండి? మమ్మీ నేను నిద్రపోయే వరకు నువ్వు బయటికి వెళ్ళొద్దు. మమ్మీ నేను నిద్రపోయే వరకు నువ్వు బయటికి వెళ్ళొద్దు. మే సో జానే తక్ తుమ్ బాహర్ మత్ జాओ. మే సో జానే తక్, మే సో జానే తక్. ఇక్కడ గ్రామటికల్ చెప్పాలంటే మేరే సో జానే తక్ అని చెప్పాలి, కానీ నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే మీరు గ్రామర్ ఏం పట్టించుకోవద్దు. మే సో జానే తక్ అంటే నేను నిద్రపోయే వరకు. నేను సో జానే తక్ నిద్రపోయే వరకు. తుమ్ నువ్వు బాహర్ మత్ జాओ అంటే బయటికి వెళ్ళొద్దు. అమ్మ
ఓకే మే సో జానే తక్ నేను నిద్రపోయే వరకు తుమ్ బాహర్ మత్ జావో ఓకే మేరే ఆనే తక్ తుమ్ యహీ రుఖో నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు నేను వచ్చే వరకు ఇక్కడే ఉండంటే మేరే ఆనే తక్ మేరే ఎందుకు వచ్చింది అంటే గ్రామటికల్గా మేరే వస్తుంది అనమాట మేరే ఆనే తక్ అంటే నా యొక్క రాక వరకు అని అర్థం వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో అలా మేరే ఆనే తక్ అంటాం అనమాట మీరు సింపుల్గా ఈ గ్రామర్ పట్టించుకోకుండా ఏమంటారు నేను అంటే మే వచ్చేంత వరకు అంటే ఆనే తక్ ఓకే నువ్వు అంటే తుమ్ము ఇక్కడే అంటే యహి రుకో అంటే ఉండు రుకో అంటే ఉండు ఓకే మేరే ఆనే తక్ తుమ్ యహి రుకో అంతే నెక్స్ట్ షామ్ హోనే తక్ షామ్ హోనా అంటే సాయంత్రం అవ్వడం అనమాట షామ్ హోనే తక్ అప్నా కామ్ ఖతం కరో సాయంత్రం అయ్యేలోపు నీ పని పూర్తి చెయ్యు ఉస్కే బోల్నే తక్ ఆప్ చుప్ రహియే ఉస్కే బోల్నే తక్ అంటే అతను చెప్పేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండు అతను చెప్పేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండు ఓకే ఉస్కే బోల్నే తక్ ఆప్ చుప్ రహియే తమరు సైలెంట్గా ఉండండి ఓకే అతను చెప్పేంత వరకు లేదా మాట్లాడేంత వరకు ఓకే బారిష్ రుక్నే తక్ హమ్ యహీ ఇంతజార్ కరేంగే అంటే బారిష్ రుక్నే తక్ అంటే వర్షం ఆగే వరకు హమ్ యహీ ఇంతజార్ కరేంగే అంటే మేము ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాము రుక్నే తక్ అంటే ఆగేంత వరకు రుక్నా అంటే ఆగడం అనమాట బారిష్ రుక్నా వర్షం ఆగడం వర్షం ఆగే వరకు ఇక్కడే ఉండు వెళ్ళకు ఓకే చెప్పండి వర్షం ఆగే వరకు ఇక్కడే వెయిట్ చెయ్యు అని చెప్పండి వర్షం ఆగే వరకు ఇక్కడే వెయిట్ చెయ్యు టైప్ చేయండి వర్షం ఆగే వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యు వెరీ గుడ్ దుర్గామాత గారు రాశారు చూడండి షామ్ హోనే తక్ ఆప్ కామ్ కరే ఓకే ఆప్ కామ్ కీజీ అని చెప్పొచ్చు కూడా అంటే మీరు పని చేయండి సాయంత్రం అయ్యే వరకు మీరు పని చేయండి చెప్పండి వర్షం ఆగే వరకు మీరు ఇక్కడే వెయిట్ చెయ్యండి అని చెప్పాలి ఎదుటి వాళ్ళని ఎలా చెప్తారు వెయిట్ చెయ్యండి సేమ్ సెంటెన్సే కానీ వెయిట్ చెయ్యండి అని చెప్పడానికి ఏం చెప్తారు అంతే బారిష్ రన్ కదండి ఓకే చెప్పండి బారిష్ రుక్నే తక్ ఆప్ యహీ ఇంతజార్ కీజియే ఆప్ వచ్చింది కదా ప్రసాద్ గారు ఏం రావాలి కీజియే రావాలి కదా ఓకే ఆప్ యహీ ఇంతజార్ కీజియే ఎస్ సార్ కరో అంటే ఏంటి చెయ్యు అని అర్థం వస్తుంది కీజియే అంటే చెయ్యండి అని అర్థం వస్తుంది ఓకే నేను డబ్బులు ఇచ్చేంత వరకు నువ్వు వెయిట్ చెయ్యు ఎలా చెప్తారు నేను డబ్బులు ఇచ్చేంత వరకు నువ్వు వెయిట్ చెయ్యు నేను డబ్బులు ఇచ్చేంత వరకు నువ్వు వెయిట్ చెయ్యు మే పైసే దేనే తక్ ఆప్ ఇంతజార్ కీజియే లేదా కరియే నేను డబ్బులు ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి అంటే ఆప్ ఇంతజార్ కీజియే లేదా నేను డబ్బులు ఇచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయంటే తుమ్ ఇంతజార్ కరో ఓకే నెక్స్ట్ అగలే సోమవాर आने तक यह काम पूरा होना चाहिए అగలే సోమవాर आने तक यह काम पूरा होना चाहिए అంటే అర్థం ఏంటి నెక్స్ట్ మండే వచ్చేలోపు ఆనే తక్ అంటే వచ్చేలోపు అనమాట ఆనే తక్ వచ్చేలోపు వచ్చే వరకు ఓకే ఇలా చెప్తాం చెప్పండి వచ్చే లోపు అని కూడా ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం మనం ఓకే నేను తినేలోపు నువ్వు చాయ్ ప్రిపేర్ చేయు నేను తినేలోపు నువ్వు చాయ్ ప్రిపేర్ చేయు నేను ఇది తినేలోపు నువ్వు చాయ్ ప్రిపేర్ చేయు వెరీ గుడ్ ఓకే మే యహ్ ఖానే తక్ లేదా మేరే యహ్ ఖానే తక్ మేరే యూజ్ చేస్తాం అనమాట తక్కువ పెడితే వచ్చిందో మేరే అని చెప్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఏదైతే ఎవరైతే చేస్తున్నారో పని దానికి మేరే కే అనేది యూజ్ చేస్తాం అనమాట ఓకే మేరే ఖానే తక్ నేను తినేలోపు తుమ్ చాయ్ బనావో నువ్వు టీ ప్రిపేర్ చెయ్యు తుమ్ చాయ్ బనావో ఓకే మేరే ఖానే తక్ తుమ్ చాయ్ బనావో అబ్బా వెల్డన్ ఆల్మోస్ట్ మేరే ఖానే తక్ తుమ్ చాయ్ బనావో ఓకే వెల్డన్ సో ఇలా నేను తినే వరకు నువ్వు టీ ప్రిపేర్ చేయు నేను తినేలోపు నువ్వు టీ ప్రిపేర్ చేయు ఇలా ఏం చెప్పాలనుకున్నా కూడా తక్ అనేది యూజ్ చేస్తావు తక్ అంటే ఏంటి లోపు లేదా వరకు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట వెల్డన్ సూపర్ నెక్స్ట్ నేకే పెహలే అంటే అర్థం ఏంటి ఏదైనా ఒక పని చేసే ముందు అనమాట క్రియా ప్లస్ నేకే పెహలే అంటే అర్థం ఏంటి ఒక పని చేసే ముందు ఓకే నేనేం చెప్తానంటే క్లాస్కి వచ్చే ముందు ఒక్కసారి ఈ నోట్స్ చూడండి నేను అంటాను మీతో ఏమని క్లాస్కి వచ్చే ముందు ఒక్కసారి నోట్స్ చూడండి అంటాను చదవండి లేదా చూడండి అంటాను ఇవన్నీ ఒకసారి మీరు చదివేసుకుని క్లాస్కి వచ్చారనుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది మీకు ఓకే క్లాస్కి వచ్చే ముందు ఒక్కసారి ఇదంతా చదవండి క్లాస్కే పెహలే వెరీ గుడ్ నోట్స్ దేకో సింపుల్గా రాశారు మన క్లాస్కి ముందు నోట్స్ చూడండి అని క్లాస్కి వచ్చే ముందు అంటే
క్లాస్ మే ఆనేకే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, క్లాస్ మే అంటాం ఎందుకంటే క్లాస్లోనికి వచ్చే ముందు. క్లాస్ ఆనేకే పెహలే ఏక్ బార్ కితాబ్ దేఖో, పుస్తకం చూడు అని ఇచ్చారు సచికళ గారు. ఓకే, వెబ్ పేజెస్ దేఖియే ఇలా కూడా చెప్పొచ్చు. దేఖో దేఖో దేఖో, ఇక్కడ చూడండి దేఖో అని ఇస్తున్నారు అంటే ఏంటంటే మనం చదవండి అని నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి చెప్తాను కదా, అప్పుడు దేఖో ఎందుకు వస్తుంది? ఓకే, చదవండి అన్నప్పుడు దేఖియే అనాలన్నమాట. లేదా చదవండి అంటే పడియే, చూడండి అంటే దేఖియే. వెరీ గుడ్. క్లాస్ మే ఆనేకే పెహలే అంటే క్లాస్కు వచ్చే ముందు. ఓకే, వెబ్ పేజెస్ దేఖియే లేదా వెబ్ పేజెస్ పడియే. ఈ వెబ్ పేజెస్ అన్నీ ఒకసారి చదవండి లేదా చూడండి. ఎంతవరకు చెప్పుకున్నాం అంతవరకు. వెరీ గుడ్. ఇలా ఏదైనా ఒక పని చేసే ముందు అనమాట, తినే ముందు చేయి కొడుక్కో, తినే ముందు చేతులు కడుక్కో. చెప్పండి చెప్తారు, తినే ముందు చేతులు కడుక్కో. ఓకే, తినే ముందు చేతులు కడుక్కో. మీకు ఫస్ట్ 2 monthsలో నేను ఏం చెప్తే అది తెలుగులో చెప్పిందని మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేయడం వస్తే చాలన్నమాట. మీరేం మాట్లాడొద్దు కూడా. మీ నోటి నుంచి ఒక్క మాట రాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఒక తెలుగు సెంటెన్స్ని హిందీలోకి ఓకే ట్రాన్స్లేట్ చేయగలిగే క్యాపబిలిటీ 2 monthsలో వచ్చేస్తే మీరు చాలా అచీవ్ చేసినట్టు అనమాట. చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు 2 monthsని. 3rd month అంతా మీతో మాట్లాడిస్తూనే ఉంటారు. అప్పుడు మీరు మాట్లాడాలి. ఇవన్నీ యూజ్ చేసి మీరు ఎప్పుడైతే ఒక సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేయగలుగుతారో అది మీరు మాట్లాడగలుగుతారని అర్థం. అంతే కదా, అది మీ బ్రెయిన్లో ఉంది, మీ నోటి నుంచి రావాలి, వచ్చేస్తుంది. బ్రెయిన్లో ఉంటే నోటి నుంచి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది. అంతే కదా, సో మాట్లాడేస్తారు మీరు. ఓకే, చెప్పండి ఏంటది? ఖానేకే పెహలే హాత్ సాఫ్ కరో. వెరీ గుడ్. ఖానేకే పెహలే తినే ముందు, ఖానేకే పెహలే భోజనం తినే ముందు, లేదా ఖానేకే పెహలే తినే ముందు. ఓకే, ఖానేకే పెహలే. హాత్ ధోలో అలా చెప్పచ్చు. ధోనా అంటే వాష్ చేసుకోవడం అనమాట. హాత్ ధోలో అని చెప్పొచ్చు, లేదా హాత్ సాఫ్ కరో అని చెప్పచ్చు. అందరూ సాఫ్ కరో అని రాశారు. వెళ్ళండి, నో ప్రాబ్లం. ఓకే, హాత్ ధోవో, హాత్ సాఫ్ కరో, రెండు కూడా ఓకే. తర్వాత చూడండి, కేబాద్. నేకేబాద్ అంటే అర్థం ఏంటి? తరువాత, ఏదైనా చేసిన తరువాత అని అర్థం. నేకేబాద్ అంటే తర్వాత. ఓకే, తిన్న తర్వాత వెళ్ళి నిద్రపో. తిన్న తర్వాత వెళ్ళి నిద్రపో. మొబైల్లో గేమ్స్ ఏవో ఆడక, టీవీ చూడకు, తిన్న తర్వాత వెళ్ళి నిద్రపో. వెరీ గుడ్. ఖానేకే బాద్ సో జావో. వెళ్ళండి. ఖానేకే బాద్ తిన్న తర్వాత, ఖానేకే బాద్ భోజనం తిన్న తర్వాత, సో జావో నిద్రపో. జాకర్ సో జావో వెళ్ళి నిద్రపో. ఖానేకే బాద్ జాకర్ సో జావో. ఓకే, ఖానేకే బాద్ జాకర్ సో జావో అంటే వెళ్ళి నిద్రపో. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఖానేకే బాద్ జాకర్ సో జావో. సో ఇలా ఏదైనా పని చేసిన తర్వాత ఖానేకే బాద్. ఓకే, నిద్రపోయిన తర్వాత గురక పెట్టుకో. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. వహా జానేకే బాద్ కాల్ కరో. పాస్వర్డ్ పెట్టిన తర్వాత మర్చిపోకు. చెప్పండి వాళ్ళు చెప్తారు. పాస్వర్డ్ పెట్టిన తర్వాత పాస్వర్డ్ రఖనేకే బాద్ మత్ బులావో కదండి. బులావో అంటే పిలవడం కదండి. భూల్నా అంటే మర్చిపోవడం. చూసారా, భూల్నా అంటే మర్చిపోవడం. మత్ భూలో. వెళ్ళండి మంజులారెడ్డి గారు. పాస్వర్డ్ రఖనేకే బాద్ మత్ భూలో. ఓకే, పాస్వర్డ్ రఖనేకే బాద్ పాస్వర్డ్ పెట్టిన తర్వాత మత్ భూలో మర్చిపోవద్దు. వెళ్ళండి. చూసారండి, ఇలా ఏంటంటే మనం చిన్నగా గ్రామర్ నేర్చుకోవడం వల్ల, అంటే ఇలా ఇవేంటంటే దీన్నే గ్రామర్ అనుకుంటూ ఉంటారు కానీ ఇదేం గ్రామర్ ఏం కాదనుకోండి. ఓకే, ఇది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. మనం అనుకుంటాం, మన మనసులో ఏమనుకుంటాం అది ఆ స్ట్రక్చర్ వైజ్ వచ్చేస్తుంది అనమాట. సో అలా కొన్ని లక్షల సెంటెన్సెస్ మీ ఓన్గా రాసేసుకోవచ్చు, మీరు చెప్పేయచ్చు మీరు. ఓకే, గోవర్ధన్ గారు చెప్పండి సార్. ఇక్కడ రఖనేకే బాద్ ప్లేస్ లో లగ్నే అని పెట్టచ్చా సార్? లగానేకే బాద్, లగానా అన్న కూడా పెట్టడం మేడం. పాస్వర్డ్ లగానేకే బాద్. రఖనేకే బాద్ అంటే ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగు నుంచి. లగానేకే బాద్ పాస్వర్డ్ లగానేకే బాద్ అంటే. నెక్స్ట్ తర్వాత నే పర్ బి అని చెప్పేసి ఉంది. నే పర్ బి కానీ కే బావజూద్ కానీ రెండింటికి కూడా అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పటికీ, చేసినా కూడా అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. చేసినప్పటికీ, ఆనే పర్ బి వచ్చినప్పటికీ, జానే పర్ బి వెళ్ళినప్పటికీ, ఖానే పర్ బి తిన్నప్పటికీ. ఓకే, ఇలా చెప్తాం. మమ్మీ నేను ఈ సినిమా చూస్తానన్నారు పిల్లలు. చూసినా కూడా మళ్ళీ చూడు, చాలా మంచి సినిమా. చూసినా కూడా మళ్ళీ చూడు, చూసినప్పటికీ మళ్ళీ చూడు, చూసినా కూడా మళ్ళీ చూడు,
చూసినప్పటికీ మళ్ళీ చూడు, చూసినా కూడా మళ్ళీ చూడు, చూసినప్పటికీ మళ్ళీ చూడు. ఏం చెప్తారు? నువ్వు చూసినప్పటికీ మళ్ళీ చూడు, మళ్ళీ చూడు, మళ్ళీ చూడు. నువ్వు చూసినప్పటికీ మళ్ళీ చూడు. ఓకే. దేఖ్నే పర్ భీ ఫిర్సే దేఖో. ఫిర్సే అంటే మరలా. దేఖ్నే పర్ భీ ఫిర్సే దేఖో, మరలా చూడు. ఔర్ ఏక్ బార్ దేఖో, ఇంకొకసారి చూడు. ఓకే. సో ఇలా మరలా అని చెప్పడానికి ఏం చెప్తాం? ఫిర్సే అంటాం. ఫిర్సే దేఖో. దేఖ్నే పర్ భీ, చూసినప్పటికీ, ఫిర్సే దేఖో, మళ్ళీ చూడు, మళ్ళీ చూడు. ఔర్ ఏక్ బార్ దేఖో. ఇలా ఏదైనా చేసినప్పటికీ, చూసినప్పటికీ, వెళ్ళినప్పటికీ. ఓకే. త్రాగినప్పటికీ, టీ తాగుదామా, ఓకే, టీ తాగుదామా అని అడిగితే ఇప్పుడే కదా త్రాగాం అంటే, త్రాగినప్పటికీ మరొకసారి తాగుదాం, త్రాగినప్పటికీ మరొకసారి తాగుదామా చెప్పండి. త్రాగినప్పటికీ మరొకసారి త్రాగుదామా. నిఖిల గారు చెప్పండి, డౌటా? సార్ అది దేఖ్నే పర్ భీ ఔర్ ఏక్ సే దేఖో అంటే ఔర్ ఏక్ సే అని అనకూడదు. ఔర్ ఏక్ బార్ అంటారు. ఔర్ ఏక్ సే ఏంటి? ఔర్ ఏక్ బార్ ఔర్ ఏక్ సే అనేది ఇంకొకసారి చూడు అని అర్థమా సార్? ఇంకొకసారి అంటే బార్ అంటే సారీ కదండి, ఇంకొకసారి. ఔర్ ఏక్ బార్ అంటే ఇంకొకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఫిర్సే అంటే మరలా అని. ఫిర్సే అక్కడ సే వస్తుంది, ఏ ఔర్ ఏక్ సే కాదనమాట. ఓకే. చాయ్ పీనే పర్ భీ ఔర్ ఏక్ బార్ అంటే ఇంకొకసారి. ఓకే. పియే తాగుదామా, పీ ప్లస్ ఏ పియే త్రాగుదామా, పీలే లేదా పీఓ కాదు, పియే అంటాం అనమాట. PIYEN పియే. ఔర్ ఏక్ బార్ పియే. వెల్ డన్. ఇలా ఏదైనా ఒక పని చేసినప్పటికీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ నేకో బీ అంటే అర్థం ఏంటి? ఓకే. నేకో అంటే అర్థం ఏంటంటే జానేకో, వెళ్ళడానికి లేదా వెళ్ళమని. జానేకో అంటే అర్థం ఏంటి? వెళ్ళడానికి, వెళ్ళమని. ఆనేకో అంటే రావడానికి, రమ్మని. ఖేల్నేకో ఆడడానికి, ఆడమని. ఇలా వస్తుంది. దీనికి బీ యాడ్ చేస్తే కూడా అని అర్థం కదా. ఖేల్నేకో బీ ఆడడానికి కూడా, ఆనేకో బీ రావడానికి కూడా, ఓకే, రావడానికి కూడా. జానేకో బీ వెళ్ళడానికి కూడా అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా? చెప్పండి. త్రాగడానికి కూడా ఇంట్లో నీళ్ళు లేవు. ఏం చెప్తున్నాం? పీనేకో బీ త్రాగడానికి కూడా. ఓకే. ఘర్మే పానీ నహీ, ఇంట్లో నీళ్ళు లేవు. ఓకే. ఓకే. మీ హోంవర్క్స్ చూడడానికి కూడా నా దగ్గర టైం లేదని చెప్పాలి నేను. మీ హోంవర్క్స్ చూడడానికి కూడా నా దగ్గర టైం లేదు. మీ హోంవర్క్స్ చూడడానికి కూడా ఈరోజు నా దగ్గర టైం లేదండి. యాక్చువల్గా నేను ఈరోజంతా ఏదో కొద్దిగా బిజీగా ఉన్నాను వేరే వర్క్స్లో, అందు గురించి హోంవర్క్స్ చూడడానికి కూడా నా దగ్గర టైం లేదు అని చెప్పాలి. ఎలా చెప్తాను? ఆప్కే హోంవర్క్స్ అండి, ఆప్కో కాదు, ఆప్కే హోంవర్క్స్. ఓకే. దేఖ్నే కో భీ మేరే పాస్, నా దగ్గర సమయ నహీ మేరే పాస్ సమయ నహీ. ఆప్కే హోంవర్క్స్. కొంతమంది ఆప్కో అని రాశారు, ఆప్కో కాదనమాట. ఆప్కో అంటే తమరిని, తమరికి అని అర్థం. ఆప్కే అంటే తమరి యొక్క అని అర్థం, మీ యొక్క. ఆప్కే హోంవర్క్స్ దేఖ్నే కో భీ మేరే పాస్ సమయ నహీ. వెల్ డన్, సూపర్, ఆల్ ఆఫ్ యూ, సూపర్, వెల్ డన్ అండి. ఇది అనమాట. ఓకే. ఇది సిన్సియారిటీ అంటే. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎందుకు రాదండి, ఏదైనా వస్తుంది. దేఖ్నే కో భీ అంటే చూడడానికి కూడా. ఓకే. నెక్స్ట్ దేఖ్నే కేలియే, ఏదైనా ఒక వర్బ్కి నే కేలియే లేదా నేకో యాడ్ చేశారనుకోండి, చెయ్యడానికి అని అర్థం అనమాట. చేయడానికి. చూడండి ఏం చెప్తాం? ఓకే. ఏం చెప్తామంటే క్లాసుకు రావడానికి అంటే క్లాస్ అటెండ్ అవ్వడానికి, క్లాస్లో జాయిన్ అవ్వడానికి నా దగ్గర ఫోన్ లేదు. నిన్న నా దగ్గర ఫోన్ లేదని చెప్పాలి మీరు. నిన్న క్లాస్ అటెండ్ అయ్యారని అడిగాను నేను. అడిగితే ఎవరో చెప్పారు నేను అటెండ్ అవ్వలేదండి అన్నారు. అంటే నిన్న నా దగ్గర ఫోన్ లేదండి, ఫోన్ రిపేర్ వచ్చిందని షాప్లో ఇచ్చాను. నిన్న క్లాస్కి అటెండ్ అవ్వడానికి నా దగ్గర నిన్న ఫోన్ లేదు. క్లాస్లో జాయిన్ అవ్వడానికి. క్లాస్ మే జాయిన్ హోనే కేలియే మేరే పాస్ కల్ ఫోన్ నహీ హై అన్నారు సూరి గారు. కానీ అక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఏంటది? క్లాస్ మే జాయిన్ హోనే కేలియే కల్ మేరే పాస్ ఫోన్ నహీ థా. మంజులారెడ్డి గారు కరెక్ట్గా రాశారు, చూసారా? అదన్నమాట. ఫోన్ నహీ హై అన్నప్పుడు ఇప్పుడు లేదని అర్థం. నిన్నటి గురించి మాట్లాడుతున్నారు మీరు. నిన్నటి గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాలి?
థా అని చెప్పాలి కదా, ఫోన్ నహీ థా అని చెప్పాలి. వెల్డన్ వెల్డన్ వెల్డన్. క్లాస్ మే షామిల్ హోనే కే లియే మేరే పాస్ ఫోన్ నహీ థా. నా దగ్గర ఫోన్ ఉండి ఉండలేదు ఎప్పుడు గతంలో. ఓకే ఓకే, వెల్డన్ వెల్డన్ వెల్డన్. ఫోన్ నహీ థా, ఫోన్ ఉండి ఉండలేదు ఎస్టర్డే. క్లియర్ ఎంతవరకు? ఓకే. తర్వాత అలాగే జాయిన్ అవ్వడానికి, వెళ్ళడానికి, రావడానికి అని చెప్పడానికి జానే కేలియే, ఆనే కేలియే, ఖేల్నే కేలియే ఇలా యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఓకే, ఈరోజు మొత్తం అన్ని కాన్సెప్ట్స్ అయ్యే వరకు కూడా క్లాస్ ఉంటుందండి. ఒకవేళ లేట్ అయినా కూడా ఎవరికైనా కొద్దిగా బాగా ఇబ్బంది అనుకుంటే కనుక మీరు చాలామంది త్వరగా నిద్రపోవాలి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల అలాంటి వాళ్ళు ఎవరు వెయిట్ చేయగలదండి. మీరు 10:30 తర్వాత హ్యాపీగా వెళ్ళి నిద్రపోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఎవరికైతే వీలు ఉంటుందో వాళ్ళు మాత్రం వెయిట్ చేసి మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఓకే. నేకేలియే, నేకేలియే అంటే అర్థం ఏంటి? కొరకు, కోసం. ఆనేకేలియే, జానేకేలియే. ఓకే, ఇలా చెప్తాం. అలాగే ఈ నేకేలియే అని ఇంకొక విధంగా కూడా చెప్తాం. ఏదైనా ఒక పని చెయ్యమని అని అర్థం, చేయడం కోసం చెయ్యమని. ఓకే, రావటానికి క్లాస్కి రావడానికి నా దగ్గర ఫోన్ లేదు. ఓకే, అతనికి హిందీ నేర్చుకోమని చెప్పండి, అది చెప్తారు. అతనికి హిందీ నేర్చుకోమని చెప్పు, అతనికి హిందీ నేర్చుకోమని చెప్పు, అతనికి హిందీ నేర్చుకోమని చెప్పు. ఎలా చెప్తారు? అతనికి హిందీ నేర్చుకోమని చెప్పు, అతనికి హిందీ నేర్చుకోమని చెప్పు, అతనికి హిందీ నేర్చుకోమని చెప్పు. వెల్డన్. చూసారా హనుమంతరావు గారు ప్రాపర్ రాశారు. ఉస్కో, వహ్ ప్లస్ కో ఏమవుతుందంటే ఉస్కో అవుతుంది అనమాట. ఉస్కో అని చెప్తాం. కొంతమంది వహ్ అని రాస్తున్నారు. వహ్ అంటే అతను, అతనిని అని చెప్పాలనుకున్నప్పుడు ఉస్కో అని రాయాలన్నమాట. చూడండి హనుమంతరావు గారు ప్రాపర్గా రాశారు, దాని తర్వాత మంజులారెడ్డి గారు ప్రాపర్గా రాశారు. ఉస్కో హిందీ సీఖ్నే కే లియే బోలో, ఉస్కో హిందీ సీఖ్నే కే లియే బోలో. ఉన్కో అంటే వారిని హిందీ నేర్చుకోమని చెప్పాలనుకున్నప్పుడు ఉన్కో, అందరూ ఉన్కో అని రాస్తున్నారు. కానీ అతనిని అని సింగులర్లో మనం యూజ్ చేసేటప్పుడు ఉస్కో అనాలన్నమాట, ఉన్కో కాదు. ఉన్కో అంటే ఏంటి? తప్పేం కాదు, కానీ రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు అంతే. ఒక పర్సన్ అయినా కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు వారిని హిందీ నేర్చుకోమని చెప్పు అని చెప్పేటప్పుడు ఎవరు పెద్ద ఉన్నారు, అతనిని అనుకున్నా ఆయన ఏమంటాం, ఆ వారిని అంటాం. అలాంటప్పుడు మీరు రాసింది కరెక్టే, ఉన్కో అనేది కరెక్టే. కానీ ఉస్కో అని నార్మల్గా అతనిని అని చెప్పాలనుకున్నప్పుడు మాత్రం ఉస్కో అంటారు అన్నమాట. ఉస్కో హిందీ సీఖ్నే కే లియే బోలో, సీఖ్నే కో బోలో, సీఖ్నే కే లియే బోలో. అంతే. వెల్డన్. సూపర్ అండి, సూపర్. నెక్స్ట్. అలాగే తే. సార్ చెప్పండి సార్, వేణుగోపాలరావు గారు. అలాగే చెప్పండి సార్. उसके हिंदी सीखने के लिए कहिए అనొచ్చు సార్. అవునండి, ఉస్కో హిందీ సీఖ్నే కే లియే కహియే లేదా బోలియే, రెండు ఒకటే సార్. చెప్పండి లేదా చెప్పండి, రెండింటికి కూడా చెప్పండి అర్థం వస్తుంది అనమాట. బోలియే అంటే మాట్లాడండి అని అర్థం వస్తుంది, చెప్పండి అర్థం వస్తుంది, రెండింటిలోనే యూజ్ చేస్తారు. కహియే అంటే ఎస్పెషల్లీ చెప్పడం గురించే మాట్లాడతాం అనమాట, చెప్పడం గురించే చెబుతుంది. కహియే చెప్పండి. బోలియే అంటే మాట్లాడండి, చెప్పండి, రెండు అర్థాలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ గోవర్ధన్ గారు చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? సూర్య గారు చెప్పండి సార్. డౌట్ సార్, అక్కడ సీఖ్నే కే లియే అనే బదులు సీఖ్నే కో అనొచ్చు సార్. అదే చెప్పాను, రెండు చెప్పాను, అందులో 2 ఆల్టర్నేటివ్ చెప్పాను. సీఖ్నే కో, సీఖ్నే కే లియే, రెండు ఒకటే. ఓకే, సీఖ్నే కో, సీఖ్నే కే లియే. ఓకే, నెక్స్ట్ తేహి అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని చెయ్యంగానే అని అర్థం, ఏదైనా ఒక పని చెయ్యంగానే అని అర్థం. ఓకే, చూడండి చెప్తూ ఉంటాం మనం, నువ్వు రాగానే చేతులు కడుక్కో, నువ్వు రాగానే చేతులు కాళ్ళు కడుక్కో, పిల్లల్ని చెప్తూ ఉంటాం. నువ్వు స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ మార్చు. ఓకే, మీరు ఆఫీస్ నుంచి రాగానే నేను ఆఫీస్ నుంచి రాగానే నువ్వు టీ పెట్టు. ఓకే, ఇలా ఏదో సంథింగ్ వేరే వాళ్ళకి మనం అంటే వాళ్ళు ఒక పని చేయగానే వేరొక పని చేయమని వాళ్ళకి చెప్తాం, లేకపోతే మనం ఒక పని చేయగానే వాళ్ళని ఒక పని చేయమని చెప్తాం. ఏదైనా కూడా ఒక పని చెయ్యంగానే అని చెప్పాలనుకున్నప్పుడు తేహి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ తీసి నార్మల్ బట్టలు వేసుకో. యూనిఫామ్ తీసే పోనీ, యూనిఫామ్ తీయని చెప్పండి సరిపోతుంది. స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ ఇప్పు. స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ ఇప్పు. ఆ యూనిఫామ్తో ఆడుతుంటే పాడైపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ బట్టలు ఏమైనా ఉన్నాయంటే ఇది యూనిఫామేనండి ఈ రోజుల్లో. ఓకే, మన సూట్లు బూట్లు అన్నీ కొనుక్కోవచ్చు, కానీ యూనిఫామ్ కొనాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అది పర్టికులర్ మనం బేరం ఆడడానికి ఉండదు, ఇంకా కొనాలంతే. ఇంకా బేరసారాలు లేని షాపింగ్ అనమాట అది. ఏ కలర్ మనం చూజ్ చేసుకోవడం కూడదు, వాళ్ళు ఇచ్చిన కలరే చూజ్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన కలరే తెచ్చుకోవాలి, వాళ్ళు ఇచ్చిన స్టైల్లోనే బట్టలు ఉంటాయి, అలాగే వాళ్ళు ఇచ్చిన షాపులోనే కొనాలి.
వాళ్ళు చెప్పిన రేటుకే కొనాలి. ఓకే ఓకే. సో ఏం చెప్తాం, అందు గురించే చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం యూనిఫామ్ని. ఆ యూనిఫామ్ చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం అనమాట. కాబట్టి వచ్చిన వెంటనే, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే యూనిఫామ్ తీసే అని చెప్పాలనుకున్నప్పుడు స్కూల్ సే ఆతే హీ, వెరీ గుడ్, స్కూల్ సే ఆతే హీ యూనిఫామ్ నికాలో, నికాలో, స్కూల్ సే ఆతే హీ యూనిఫామ్ నికాలో, నికాల్నా అని చెప్పొచ్చు, లేదా ఉతార్నా అని కూడా చెప్పొచ్చు అండి. ఉతార్నా, ఉతార్కర్ క్యాజువల్స్ పెహనో, యూనిఫామ్ తీసి క్యాజువల్స్ వేసుకో, పెహనో వేసుకో. వెళ్ళానండి లక్ష్మి గారు, బిఎస్ఎన్ లక్ష్మి గారు, స్కూల్ సే ఆతే హీ యూనిఫామ్ నికాల్కర్ లేదా ఉతార్కర్, ఉతార్నా లేదా నికాల్నా తీసేసి, నికాల్నా అంటే తీసేయడం, ఉతార్నా అంటే విప్పేయడం. ఓకే, స్కూల్ సే ఆతే హీ, తేహీ అంటే రాంగానే అని అర్థం అనమాట, ఏదైనా పని చెయ్యంగానే. ఓకే, లేవగానే ఫోన్ చూడకు, లేవగానే ఫోన్ చూడకు, ఉదయం లేవగానే ఫోన్ చూడకు. ఓకే చెప్పండి, ఉదయం లేవగానే ఫోన్ చూడొద్దు, ఉదయం లేవంగానే ఫోన్ చూడొద్దు. చూసారండి, మనం నేర్చుకున్న వాటితోనే ఇన్ని చెప్పొచ్చు అనమాట. ఇంకా నేను ఒక్కొక్క స్ట్రక్చర్ మీద ఒక టూ ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తున్నాను. ఓకే, ఉట్తే హీ ఫోన్ మత్ దేఖో, ఉట్తే హీ ఫోన్ మత్ దేఖో. వెళ్ళండి, సూపర్ అండి, సూపర్. ఉట్తే హీ, లేవంగానే ఫోన్ మత్ దేఖో, ఫోన్ చూడొద్దు. ఓకే, వీటితో ఎన్నో చేయొచ్చు అనమాట, ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం రాసుకోవచ్చు. తెలుగులో రాసుకోండి, హిందీలో ట్రాన్స్లేట్ చేయండి, అంతే. ఇంకా మీ క్రియేటివిటీ అనమాట, అంతే. నెక్స్ట్ తే అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని చేస్తూ అని చెప్పి అర్థం అనమాట. ఓకే ఓకే. సినిమాకి వెళుతూ మధ్యలో ఐస్ క్రీమ్ తిందామా? ఏమండి సినిమాకి వెళ్దాం ఈరోజు? ఓకే వెళ్దాం. ఓకే, థియేటర్లో ఐస్ క్రీమ్ కొంటే అది కరిగిపోతుంది, చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఖరీదు, అది చాలా కాస్ట్లీ అనమాట. థియేటర్లో ఐస్ క్రీమ్ కొనుక్కున్నారంటే చాలా కాస్ట్లీ, అది కరిగిపోతుంటే బాధ అనిపించేస్తుంటుంది అనమాట. అంత కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీమ్ అది. అందు గురించే వెళుతూ దారిలో తినేద్దామండి ఐస్ క్రీమ్ తినాలంది పాపం ఆవిడికి, కానీ థియేటర్లో తినేంత ఆర్థిక స్తోమత లేదనమాట వాళ్ళకి. ఓకే, అంత రిచ్ కాదు వాళ్ళు. సో అందు గురించి ఏం చేస్తుంది ఆవిడ, దారిలో తినేద్దామండి. సేమ్ ఐస్ క్రీమే కానీ థియేటర్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఫిలిం జాతే జాతే రాస్తే మే లేదా బీచ్ మే, మధ్యలో రాస్తే మే, దారిలో. ఫిలిం జాతే సినిమాకి వెళుతూ. ఓకే, రాస్తే మే ఏం చెప్తారు? ఐస్ క్రీమ్ తిందామా, ఐస్ క్రీమ్ ఖాయే, కావో కాదు, కావో అంటే తిను అని, ఖాయే అంటే తిందామా అని. ఓకే, ఫిలిం జాతే బీచ్ మే అంటే మధ్యలో, లేదా రాస్తే మే అంటే దారిలో. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిందామా. ఓకే, వెరీ నైస్. జాతే అంటే వెళుతూ. ఓకే, జాతే వెళుతూ. వెరీ నైస్. ఇలా ఏదైనా ఒక పని చేస్తూ అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తాం? తే అనే చెప్తాం అన్నమాట. ఏంటిది? తే. ఆతే వస్తూ. ఖాతే తింటూ. రాస్తూ నిద్రపోకండి. నిద్రపోయే టైం ఇది యాక్చువల్గా. ఈ టైంలో క్లాస్ పెట్టాం. రాస్తూ నిద్రపోకండి అని చెప్పాలి. ఇప్పుడు నేను ఎలా చెప్తాను? రాస్తూ నిద్రపోకండి. వింటూ నిద్రపోకండి. రాస్తూ నిద్రపోకండి. క్లాస్ వింటూ నిద్రపోకండి. వెరీ గుడ్. రాస్తూ లిఖతే మత్ సోజాయియే. నిద్రపోకండి. సోజావో అంటే నిద్రపోకు, సోజాయి అంటే నిద్రపోకండి. ఓకే, మత్ సోజాయియే. లిఖతే మత్ సోజాయియే మత్ సోజాయియే. వెళ్ళండి అలా. సూపర్ అండి, సూపర్. ఓకే, నెక్స్ట్ తే హుయే అంటే అర్థం ఏంటి? తే హుయే అంటే ఒక పని చేస్తూ అని అర్థం అనమాట. ఓకే, చేస్తూ అని అర్థం. ఓకే, చేస్తూ ఎలా చెప్తాం? ఓకే, మీరు టైప్ చేస్తూ వాటిని ఉచ్చరించండి, అంటే ప్రొనౌన్స్ చేయండి, లేదా చదవండి, లేదా చదువుతూ టైప్ చేయండి. ఇంకా బెటర్ ఇది. ఓకే, చదువుతూ టైప్ చేయండి. ఓకే, గట్టిగా చదువుతూ టైప్ చేయండి అని చెప్పాలనుకోండి. గట్టిగా చదువుతూ టైప్ చేయండి. గట్టిగా అంటే జోర్సే అంటాను. జోర్సే అంటే గట్టిగా చదువుతూ టైప్ చేయండి. వెరీ నైస్ మేడం సింధు గారు. జోర్సే పడితే హుయే టైప్ కీజియే. వెళ్ళండి మేడం సింధు గారు. ఓకే, జోర్సే పడితే హుయే టైప్ కీజియే. వినీల గారు సూపర్ అండి, వెల్డన్. జోర్సే పడితే హుయే టైప్ కీజియే. పడితే హుయే అంటే గట్టిగా చదువుతూ. ఎలా చేయాలి? 2 పనులు సైమిల్టేనియస్గా చేయాలి. ఏంటది? గట్టిగా చదవడం అనే పని జరగాలి, అలాగే టైప్ చేయడం అనే పని జరగాలి, 2 జరగాలి. ఓకే, జోర్సే పడితే హుయే టైప్ కీజియే. గట్టిగా చదువుతూ టైప్ చేయండి. ఓకే, వెల్డన్.
అంటే ఏదైనా ఒక పని చేస్తూ అని చెప్పడానికి తే హుయే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, తే హుయే అని చెప్పొచ్చు. తే హుయే అంటే ఏదైనా ఒక పని చేస్తూ అని అర్థం అనమాట. ఓకే, గట్టిగా చదువుతూ, తింటూ తింటూ నీళ్ళు త్రాగొద్దు, తింటూ నీళ్ళు త్రాగొద్దు. ఓకే, డాక్టర్ గారు డైజెషన్ అవ్వట్లేదని చెప్పి వెళ్ళాం, అంతా చూసి అంతా బాగానే ఉందండి, కాకపోతే మీరు తింటూ నీళ్ళు తాగుతున్నారేమో, అందుకని మీరు డైజెషన్ అవ్వట్లేదు, ఆ వాటర్ ఎక్కువైపోతుంది, వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది, అలా ఉండిపోతుంది పొట్టలో. కాబట్టి తింటూ నీళ్ళు త్రాగొద్దు అని చెప్పారు డాక్టర్. ఏం చెప్పారు? ఖాతే హుయే పానీ మత్ పియో, ఖాతే హుయే పానీ మత్ పియో. తింటూ నీళ్ళు త్రాగొద్దు. ముందు డైజెషన్ అవనివ్వండి, కొద్దిగా డైజెషన్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే కొద్దిసేపు నాకు త్రాగండి, మీ ఇష్టం, అలా చెప్పారనమాట. ఓకే, అలా తింటూ అని చెప్పడానికి తింటూ, త్రాగుతూ ఇలా చెప్పడానికి ఖాతే హుయే, పీతే హుయే ఇలా చెప్తాం. నెక్స్ట్ క్రియా ప్లస్ తే సమయ్. క్రియా ప్లస్ తే సమయ్ అంటే అర్థం ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు, చేసే సమయంలో అని చెప్పడానికి తే సమయ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, తినే టైంలో మాట్లాడొద్దు, తినే టైంలో మాట్లాడొద్దు, తినే టైంలో మాట్లాడొద్దు, తినేటప్పుడు మాట్లాడొద్దు, తినే టైంలో మాట్లాడొద్దు. ఎలా చెప్తారు? తినేటప్పుడు, తినే సమయంలో మాట్లాడొద్దు. వెరీ నైస్, వెరీ నైస్. ఖాతే సమయ్ మత్ బోలో, బోలో కాదండి, బాత్ కరో. అంటే ఖాతే సమయం బాత్ మత్ కరో అంటే అక్కడ ఏంటంటే తినేటప్పుడు మాట్లాడుకోవద్దు, లేదా బోలో మాట్లాడొద్దు. ఒకళ్ళే మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు అందరూ వింటున్నారు, ఇలా మాట్లాడేటప్పుడు బోలో అనొచ్చు. ఓకే, లేదా మాట్లాడొద్దు, మాట్లాడుకోవద్దు, బాత్ కరో. తినేటప్పుడు మాట్లాడుకోవద్దు, తినేసేయండి, సైలెంట్గా తినేసేయండి, తినేటప్పుడు మాట్లాడుకోవద్దు, తిన్న తర్వాత మాట్లాడుకోండి. ఓకే, తినేటప్పుడు మాట్లాడుకోవద్దు, తిన్న తర్వాత మాట్లాడుకోండి. ఏం చెప్తాం? ఖాతే సమయ్ బాత్ మత్ కరో, ఖానేకే బాద్ బాత్ కీజియే. మాట్లాడుకోండి. ఓకే, ఖాతే సమయ్ బాత్ మత్ కీజియే, ఖానేకే బాద్ కీజియే. తిన్న తర్వాత మీ ఇష్టం, తిన్న తర్వాత మాట్లాడుకోండి, ఇలా చెప్తాం. నెక్స్ట్ ఏ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక పని చెయ్యనా అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఏదైనా ఒక పని చెయ్యనా అని చెప్పడానికి ఏ యూజ్ చేస్తాం. సారీ, చెయ్యనా కాదు, చేద్దామా, అలాగే చేద్దాం అని చెప్పడానికి అనమాట. ఓకే, చేద్దామా అని చెప్పడానికి, అలాగే చేద్దాం అని చెప్పడానికి, రెండింటికి కూడా ఏ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, ఓకే, మనం ప్రాక్టీస్ చేద్దామా అంటున్నాను నేను. ఎలా చెప్తాం? మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామా? వెల్ డన్. క్యా హమ్ ప్రాక్టీస్ కరే, మనం ప్రాక్టీస్ చేద్దామా? అలాగే ప్రాక్టీస్ చేద్దాం చెప్పండి, అలా చెప్తారు. అలాగే ప్రాక్టీస్ చేద్దాం. క్యా హమ్ ప్రాక్టీస్ కరే, ప్రాక్టీస్ కరే, అలాగే ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఏ అంటే అర్థం ఏంటంటే ఏదైనా పని చేద్దామా అని అర్థం అనమాట. ఓకే, సరే, రివ్యూ ఇద్దామా, రివ్యూ దేదే, దేదే, అలాగే ఇద్దాం. సో ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఊ అనే పదం యూజ్ చేశారనుకోండి, దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చెయ్యనా అని అర్థం అనమాట. ఓకే, ఏదైనా ఒక పని చెయ్యనా అని అర్థం వస్తుంది, చెయ్యనా. ఓకే, చూడండి, రానా అంటే ఆవు. ఓకే, వెళ్ళనా జావు. ఓకే, తిననా ఖావు. ఇలా ఊ యాడ్ చేస్తే ఏదైనా ఒక పని చెయ్యనా లేదా చెయ్యొచ్చా అని అర్థం అనమాట. చెప్పండి, డాక్టర్ గారు నాన్ వెజ్ తినొచ్చా నేను? ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. ఓకే, వెళ్తే అడుగుతున్నాం మనం ఏమని, డాక్టర్ గారు నేను పర్మిషన్ అడగట్లేదు, మనం మన డబ్బులతో మనం నాన్ వెజ్ కొనుక్కుని తింటాం, డాక్టర్ గారు పర్మిషన్ ఎందుకు, అంతే కదా. కానీ మేము ఏం అడుగుతున్నాం? సజెషన్ అడుగుతున్నాం. డాక్టర్ గారు నాన్ వెజ్ తినొచ్చా? డాక్టర్ గారు నాన్ వెజ్ తినొచ్చా నేను? ఓకే, డాక్టర్ సాహెబ్, వెరీ గుడ్. డాక్టర్ సాహెబ్ అంటే డాక్టర్ గారు నాన్ వెజ్ ఖావు, మే నాన్ వెజ్ ఖావు అంటే అర్థం ఏంటి? నేను నాన్ వెజ్ తినొచ్చా లేదా తిననా అని అర్థం వస్తుంది అనమాట. నేను నాన్ వెజ్ తినొచ్చా మరి పర్లేదంటారా అని అడగడం అనమాట. ఓకే, ఒక నెల వరకు నాన్ వెజ్ తినకండి అని డాక్టర్ మనకి చెప్పాలి. అలా చెప్తారు, ఒక నెల వరకు మీరు నాన్ వెజ్ తినకండి, ఒక నెల వరకు నాన్ వెజ్ తినకండి అని చెప్పాలి. తినకండి ఎలా చెప్తారు? మీ ఒక నెల వరకు నాన్ వెజ్ తినకండి. వెరీ గుడ్. ఏక్ మహీనే తక్ అంటే అర్థం ఏంటి? ఒక నెల వరకు. ఓకే, నాన్ వెజ్ మత్ ఖాయియే, నాన్ వెజ్ తినకండి. ఏక్ మహీనే తక్ ఒక నెల వరకు. నాన్ వెజ్ మత్ ఖాయియే, నాన్ వెజ్ తినకండి. సూపర్ అండి, సూపర్. ఇంకేం చెప్పండి, అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 13-14 క్లాసెస్లో ఇంత నేర్చుకున్నారంటే మామూలు విషయం కాదు అది. నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఓకే, వెల్ డన్. చూసారా ఎన్ని టైప్ చేసుకుంటా నేను చెప్తుంటే మీరు టైప్ చేస్తారు అంతే. మీ బ్రెయిన్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇవన్నీ ఉన్నాయి, ఆ స్ట్రక్చర్ ఉంది. ఓకే, ఆ వర్డ్స్ ఉన్నాయి. ఓకే,
నెక్స్ట్ కర్ర అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని చేసి అని అర్థం వస్తుంది అనమాట. చేసి, ఓకే, చేసి. హోంవర్క్ రాసి నాకు వాట్సాప్ ఫోటో తీసి, హోంవర్క్ రాసి, హోంవర్క్ పేపర్ మీద రాసి ఫోటో తీసి నాకు వాట్సాప్లో పంపించండి. ఓకే, హోంవర్క్ బికాజ్ ఆఫ్ యువర్ క్లాసెస్. అవును సార్, కానీ నేను చెప్పాను కదండి. యాక్చువల్గా చెప్పడానికి నేను ఉన్నాను, ఇక్కడ బాగానే ఉంది, వినడానికి మీరు అక్కడ ఉండాలి కదా. మీతో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది లేరు కదా, అది నేను అనేది. ఓకే, 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఓకే, ఆస్కార్ అవార్డు వచ్చిన గాయకుడైనా కూడా ప్రేక్షకులు లేకపోతే ఏం పాడతాడండి, అంతే కదా. అంతే కదా, వినడానికి ఉండాలి కదా. ఓకే, అది ఆ వినేవాడికి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మీకు ఉందన్నమాట. అందు గురించి అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. ఓకే, నా పాట వింటున్నారు రోజు మీరు. అది होमवर्क करके ओके फोन में फोटो लेके फोटो खींच के లేదా ఫోటో లేకే ఫోటో తీసి లేకర్ లేదా లేకే ఓకే ఏం చెప్తారు హోంవర్క్ కర్కే హోంవర్క్ చేసి ఫోటో లేకే ఫోటో తీసి ఓకే ఏం చెప్తారు వాట్సాప్ మే भेजिए వాట్సాప్లో పంపించండి హోంవర్క్ కర్కే హోంవర్క్ చేసి ఫోటో లేకర్ అనొచ్చు లేదా ఫోటో ఖీంచ్కర్ ఫోటో తీసి ఫోటో లాగి ఖీంచనంటే లాగడం అనమాట ఫోటో ఖీంచ్కర్ ఫోటో లాగి ఓకే వాట్సాప్ మే भेजिए వాట్సాప్లో పంపించండి వెల్ డన్ సూపర్ అండి సూపర్ వెల్ డన్ ఇలా ఒక పని చేసి అని చెప్పడం అనమాట నెక్స్ట్ భీ అంటే కూడా సత్యకళ గారు చెప్పండి డౌటా మేడం చెప్పాలి ఫాస్ట్గా ఓకే భీ అంటే అర్థం ఏంటి కూడా అని అర్థం అనమాట ఓకే చెప్పండి మేడం ఫాస్ట్ చెప్పండి ఫాస్ట్గా సత్యకళ గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారని ఏం మాట్లాడలేదు ఓకే నో ప్రాబ్లం చూడండి భీ అంటే కూడా అని అర్థం ఏంటది మీరు కూడా అక్కడికి వెళ్ళకండి ఆప్ భీ తమరు కూడా లేదా మీరు కూడా వహా అక్కడికి మత్ జాయియే వెళ్ళకండి ఆప్ భీ వహా మత్ జాయియే వన్ సెకండ్ ఆప్ భీ వహా మత్ జాయియే అంటే మీరు కూడా అక్కడికి వెళ్ళకండి ఆప్ భీ మీరు కూడా వహా అక్కడికి మత్ జాయియే అక్కడికి వెళ్ళకండి ఓకే తర్వాత తో అంటే అర్థం ఏంటి అయితే అని అర్థం అనమాట అయితే ఓకే ఏం చెప్తారు అయితేతో ఏం చెప్తారు నువ్వు అయితే తిను వెరీ గుడ్ తుమ్తో ఖావో నువ్వు అయితే ఓకే ఈ రోజైతే వెళ్ళు తుమ్తో ఖావో అంటే నువ్వైతే తిను ఈ రోజైతే వెళ్ళు వెరీ నైస్ ఆజ్తో జావో ఆజ్ ఈరోజు తో అయితే జావో వెళ్ళు ఆజ్తో జావో ఈ రోజైతే వెళ్ళు వెళ్ళను సూపర్ నెక్స్ట్ నేదో నేదీజియే ఇది ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తాం అంటే ఏదైనా ఒక పని చెయ్యనివ్వండి అని అర్థం వస్తుంది కదా చూడండి ఓకే మీరు టైప్ చేసి ఒకటి అడుగుతున్నాను మీరు టైప్ చేసే లోపే ఇంకోటి అడిగేస్తాను అనమాట అడిగేస్తుంటే సార్ మమ్మల్ని టైప్ చేయనివ్వండి ఒక టైప్ చేయకుండా వేరే మీరు ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మేము ఎలా టైప్ చేస్తాం మనుషులు అనుకుంటున్నారు రోబో సినిమాలు చిట్టీలు అనుకుంటున్నారా మమ్మల్ని అని చెప్పేటప్పుడు టైప్ మమ్మల్ని టైప్ చేయనివ్వండి వెరీ గుడ్ హమే లేదా హమ్ కాదండి హమ్ కాదు శిరీష గారు హమ్కో మమ్మల్ని మమ్మల్ని హమే లేదా హమ్కో టైప్ కర్నే దీజియే ఇక్కడ సార్ అంటున్నారు కాబట్టి హమే టైప్ కర్నే దీజియే హమే మమ్మల్ని ఓకే హమే టైప్ కర్నే దీజియే హమ్కో లేదా హమే వెరీ గుడ్ టైప్ కర్నే దీజియే మమ్మల్ని టైప్ చేయనివ్వండి మమ్మల్ని హమ్కో హమే లేదా హమ్కో వెరీ గుడ్ హమే టైప్ కర్నే దీజియే మమ్మల్ని టైప్ చేయనివ్వండి ఇలా ఏదైనా మమ్మల్ని ఇలా చేయనివ్వండి అతన్ని ఇలా చేయనివ్వండి ఆమెను ఇలా చేయనివ్వండి తిననివ్వండి త్రాగనివ్వండి వెళ్ళనివ్వండి రానివ్వండి అంటే దో లేదా దీజియే అని యూజ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ కాకేకీలు నేర్చుకున్నాం ఓకే కాకేకీలతో ఏం చెప్తాం మా అబ్బాయి ఓకే ఏం చెప్పాలనుకున్నాం మా అబ్బాయి అని ఏం చెప్పాలనుకున్నా మనం ఇప్పుడు టెన్సెస్కి వెళ్ళాలి మళ్ళీ ఓకే చెప్పండి మా అబ్బాయి నా కొడుకు మేరా బేటా ఇక్కడ కొడుకు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏంటి మేరా బేటా నా కొడుకు నా యొక్క కొడుకు ఓకే నా కూతురు వెరీ గుడ్ మేరీ బేటీ నా కూతురు ఓకే నా అల్లుడు
మేరా దామాద్. దామాద్ అంటే అల్లుడు. జమాయి అని కూడా చెప్తూ ఉంటారు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుస్తుంటారు అనమాట. అంటే ఈ పిలుపులు వచ్చేసరికి ఏంటంటే, పిలుపులు అంటే ఈ బంధుత్వాలకు సంబంధించిన పదాలు వచ్చేసరికి ఒక్కొక్క ఏరియాలోనూ ఒక్కొక్క స్టేట్లోనూ ఒక విధంగా పిలుస్తూ ఉంటారు. అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన పదాలు కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందు గురించి దామాద్ అంటే అల్లుడు. మేరా దామాద్, నా అల్లుడు, నా అల్లుడు. ఓకే. మా అల్లుడు గారు అని చెప్పారు. ఇప్పుడు చెప్తారు మా అల్లుడు గారు, మా అల్లుడు గారు, మా అల్లుడు గారు. దామాజీ. మా అల్లుడు గారు అన్నప్పుడు హమారే దామాజీ. హమారే ఇక్కడ ఏంటంటే మా యొక్క అని చెప్పినప్పుడు అల్లుడు గారు అని ఇచ్చినప్పుడు, అల్లుడు అన్నప్పుడేమో దామాద్, మేరా దామాద్ అన్నాం. నా అల్లుడు అన్నప్పుడు మేరా దామాద్ అన్నాం. అలా అదే నా అల్లుడు గారు అని చెప్పాలి. అల్లుడు గారు అని చెప్పాలనుకుని అక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఏమంటాం, హమారే దామాజీ లేదా మేరే దామాజీ. అక్కడ కే వస్తుంది అనమాట. ఓకేనా? వెళ్ళాను. సూర్య గారు చెప్పండి సార్. సార్ మేరే దామాద్ అంటే గారు అంటే ఒక రెస్పెక్ట్ మేరే అని ఇస్తున్నాం కదా సార్, అప్పుడు తప్పు అవుతుందా? అంటే మా అల్లుడు అని చెప్తున్నారు మీరు, కానీ అక్కడ జీ అనేది ఎప్పుడైతే మనం గౌరవం యాడ్ చేసినప్పుడు జీ కూడా యాడ్ చేస్తాం కదా సార్, అల్లుడు గారు అంటాం కదా. ఓకే, అక్కడ జీ అనేది యాడ్ చేయడం బెటర్ సార్. యాక్చువల్గా ఆ జీతో గౌరవం వస్తుంది అనమాట, అల్లుడు గారు అని. ఓకే, హమారే దామాద్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, మా అల్లుడు అక్కడ రెస్పెక్ట్తోనే మాట్లాడుతున్నారు, కానీ మా అల్లుడు అంటున్నారు, అక్కడతో ఆపేస్తున్నారు. ఆ జీ కూడా యాడ్ చేశారు అనుకోండి, మా అల్లుడు గారు. ఓకే. ఎందుకంటే నార్త్లో గౌరవాలు ఎక్కువ ఉంటాయండి యాక్చువల్గా. మీరు సీరియల్స్ చూస్తే అర్థమైపోద్ది అనమాట. భార్యని కూడా యావండి అని పిలుస్తారు. తప్పులేదు, పిల్లలు యాక్చువల్గా మరి పిల్లలను తప్పే ఉంది. అక్కడ భార్యని కూడా యావండి అని పిలుస్తారనమాట. ఓకే, మీరు అని చాలా గౌరవిస్తారు. సచికళ గారు ఆంధ్ర తెలంగాణలో కూడా అలా ఉంటే బాగున్నాను అని ఎమోజీలు ఇస్తారు అక్కడ. ఓకే, ఏమండి భార్య గారు అన్నాం అనుకోండి, ఎటగారాలు ఆడుతున్నారని అడుగుతుంది ఆవిడ. ఇప్పుడు వెళ్ళి మేడం నేను ఏమండి మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను అనుకోండి. ఓకే, సో చూడండి నెక్స్ట్, ఓనా, ఇయేనా ఇవి ఎందుకు ఉపయోగిస్తాం? ఏదైనా ఒక పని చెయ్యొచ్చు కదా, చెయ్యొచ్చు కదండి. లేదా మత్త యాడ్ చేస్తే చెయ్యొద్దు. ఇవి మీకు ఎలాగో తెలుసు ఇవి యాక్చువల్గా. మరొకసారి ఎందుకైనా బెటర్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రండి రావద్దండి, రండి రావద్దండి, రావచ్చు కదండి. 4 టైప్ చేసేయండి. రండి, రావద్దండి, రాకండి, రావచ్చు కదండి. అయ్యే, ఆవో, ఆవోనా, మత ఆవో, నా అయ్యేనా. ఓకే, ఆవో, అయ్యే, మత అయ్యే, నా అయ్యే, అయ్యేనా. అలాగే ఆవో, మతావో, నావో, ఆవోనా. ఓకే, ఇంతే అనమాట. ఓకే, దాని తర్వాత ఏమి నేర్చుకున్నాం మనం? హోంగీలు నేర్చుకున్నాం. హోంగీలు అంటే ఫ్యూచర్లో ఏదైనా ఎక్కడైనా ఉంటామో ఎలా ఉంటామని చెప్పడానికి అనమాట. ఓకే, నేను రేపు ఇంటి దగ్గర ఉన్నాను చెప్పండి, అది చెప్తాను. నేను రేపు ఇంటి దగ్గర ఉన్నాను, మీరు రాకండి. నేను రేపు ఇంటి దగ్గర ఉన్నాను, మీరు రాకండి. నేను రేపు ఇంటి దగ్గర ఉన్నాను, మీరు రాకండి. వెరీ గుడ్. మేకల్ घर पर नहीं हूँगा లేదా హోంగి. మేకల్ घर पर नहीं हूँगी आप मत आइए, మీరు రావద్దండి. వెళ్ళండి మేడం సింధు గారు, శిరీష గారు, రాకేష్ గారు, భాస్కర్ రామూర్తి గారు. మేకల్ घर पर नहीं हूँगी. హోంగి అని ఎందుకు వస్తుంది సార్? భాస్కర్ రామూర్తి గారు మీరు జంట కదండి, హోంగా వస్తుంది కదా. ఓకే, లేడీ అయితేనే హోంగి, జంట అయితే హోంగా. ఓకే, డాక్టర్ గారు రేపు ఊళ్ళో ఉండరు, మీరు రాకండి. ఏదో హాస్పిటల్కి అపాయింట్మెంట్ ఉందని అంటే ఏదో అపాయింట్మెంట్ ఉందనో లేకపోతే ఏదో సంథింగ్ మనం వెళ్ళాల్సి ఉందన్నమాట. అయితే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, డాక్టర్ గారు రేపు ఊళ్ళో ఉండరు, మీరు రాకండి అని చెప్పేసి అక్కడి నుంచి స్టాఫ్ ఎవరో ఫోన్ చేశారు మనకి. డాక్టర్ సాహెబ్ కల్ గావ్ మే నహీ హోంగే. ఎందుకంటే అక్కడ డాక్టర్ సాహెబ్ అని రెస్పెక్ట్ ఇచ్చాం కాబట్టి నహీ హోంగే ఆప్ కల్ మత్ ఆయియే, రేపు మీరు రాకండి. డాక్టర్ జీ కల్ గావ్ మే నహీ హోంగే లేదా నహీ రహేంగే అని చెప్పొచ్చు, హోంగే అని చెప్పొచ్చు. రహేంగే ఎలా వస్తుందో తర్వాత చూద్దాం. ఓకే, హోంగే అని చూద్దాం ప్రజెంట్ అయితే. హోంగే ఆప్ కల్ మత్ ఆయియే, మీరు రేపు రాకండి. వెళ్ళండి. సూపర్. ఓకే, చెప్పండి. డాక్టర్ గారు నిన్న ఊళ్ళో లేరా? డాక్టర్ గారు నిన్న ఊళ్ళో లేరా? నిన్న. వెరీ గుడ్. ఓకే, క్యా డాక్టర్ సాహెబ్ కల్ గావ్ మే నహీ థా. నహీ థే, ఇక్కడ సాహెబ్ అని గౌరవ రెస్పెక్ట్ ఇచ్చాం కాబట్టి నహీ థే. క్యా డాక్టర్ సాహెబ్ కల్ గావ్ మే నహీ థే, ఊళ్ళో లేరా? వెళ్ళండి. గావ్ మే నహీ థే, ఊళ్ళో లేరా? ఓకే,
డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర, హాస్పిటల్ దగ్గర. డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర, హాస్పిటల్ దగ్గర. చెప్పండి, అలా చెప్తారు. డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర, హాస్పిటల్ దగ్గర. డాక్టర్ జీ अब कहाँ है? घर पर है या हॉस्पिटल पर है? घर पर है या हॉस्पिटल पे? वेरी गुड. घर पे या हॉस्पिटल पे? घर पर या हॉस्पिटल पर. డాక్టర్ జీ अब कहाँ है? ఎక్కడ ఉండొచ్చు అని చెప్పాలనుకోండి. ఒకవేళ ఉంటారు, ఎక్కడ ఉంటారు, బహుశా ఇప్పుడు ఎక్కడ ఉంటారు అని చెప్పాలనుకున్నప్పుడు అక్కడ హోంగే అని యూజ్ చేయొచ్చు అనమాట. డాక్టర్ జీ అబ్ ఇప్పుడని వచ్చినప్పుడు కూడా హోంగే యూజ్ చేస్తాం. ఎప్పుడంటే డౌట్గా చెప్పేటప్పుడు డాక్టర్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉండొచ్చు అని చెప్పేటప్పుడు హోంగే అంటాం అనమాట. అది ప్రజెంట్ అయినా కూడా ఆ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ హోంగే యూజ్ చేస్తాం మనం. ఎందుకంటే ఎక్కడ ఉండొచ్చు అని డౌట్గా అడుగుతున్నాం కాబట్టి. ఓకే, కహా హోంగే, డాక్టర్ జీ అబ్ కహా హోంగే. డాక్టర్ ఇప్పుడు ఉంటారు అంటాం కదా మన తెలుగులో. ఎక్కడ ఉంటారు కహా హోంగే. షాయద్ డాక్టర్ జీ అబ్ కహా హోంగే. షాయద్ బహుశా ఇప్పుడు డాక్టర్ ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర, హాస్పిటల్ దగ్గర. ఇలా ఏదైనా చెప్పేటప్పుడు ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలా కంప్లీట్గా మనం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ చేసుకున్నాం. వెల్ డన్. మీరు చాలా ఓపిక్గా ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ టైప్ చేస్తూ వచ్చారు. వెల్ డన్. మ్యాథ్స్ అందరూ రాసినవన్నీ కరెక్టే. చిన్న మిస్టేక్స్ అవన్నీ కామన్ అండి. వాటిని కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు అవేర్నెస్ అయితే ఉంది. ఓకే, అది ఎందుకు వచ్చిందో, అసలు ఏం తప్పు చేశారో మీకు తెలియదు అన్న సిచ్యువేషన్ లేదు. ఓకే, మీకు మిస్టేక్ మీరు చెప్పగానే ఓకే నేను చెప్పింది ఇది కరెక్ట్ కదా, ఇది తప్పు కదా అని చెప్పేసి మిమ్మల్ని కరెక్ట్ చేసుకోగలరు. ఇప్పుడు మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోగలిగే అబిలిటీ అయితే మీకు ఉంది. కాబట్టి దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అది ఉన్నప్పుడు, ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు మనం చిన్న మిస్టేక్స్ ఫ్లోలో వెళ్తున్నా కూడా అదే ఇబ్బంది ఏం కాదు. ఓకే, అసలు మీరు ఏం తప్పు చేస్తారో మీకు తెలియకపోతేనే ఇబ్బంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు క్లాసెస్ అయ్యాయి కదా సార్, సో కొంచెం కన్ఫ్యూజ్ అనిపించే ఒకేసారి వెళ్ళేసరికి మొత్తం మీరు ఈ రోజు చెప్పేసరికి కొంచెం ఫ్రీ అనిపించింది సార్. సో అవును. అదంటే అన్నీ మనం చాలా ఎక్కువ నేర్చుకుంటాం. యాక్చువల్గా ఎక్కువ నేర్చుకుంటున్నాం. ఓకే, లైక్ 2 days నుంచి క్లాసెస్ విన్నా నాకు ప్రాక్టీస్ క్లాస్ కి అటెండ్ అయినా ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది సార్. సెంటెన్స్ కొంచెం ఈరోజు అన్ని ఒకసారి రివైజ్ చేసేసరికి కొంచెం ఈ వీడియో పంపిస్తాను కాబట్టి ఈ వీడియో చూడండి. వీడియో చూస్తే మొత్తం అన్ని రీకలెక్ట్ అయిపోతాయి కంప్లీట్ గా. ఓకే సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్ ఇవాళ క్లాసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వీక్ లో ఇలా ఒకసారి జరిగితే హైలైట్స్ అన్ని చెప్పినట్టు క్రికెట్ జరిగిన మ్యాచ్ లో హైలైట్స్ వచ్చినట్టు సార్ అలా చెప్పారంటే చాలా అర్థం అవుతుంది సార్. ఓకే, సరే అయితే.